అలీ ఏం సాధించినట్లు కమీడియన్ అలీ రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు చేసిన ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత 5 ఏళ్ల నుంచి అలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల ముంగిట అతను జన సైనికులకు పెద్ద షాక్ నిస్తూ వైసీపీకి చేరిపోయాడు. పవన్ కళ్యాణ్ కు దశాబ్దాల నుంచి అత్యంత ఆప్తమిత్రుల్లో ఒకటిగా కొనసాగిన అలీ జనసేనలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని అనుకుంటే అనూహ్యంగా వైసీపీకి జై కొట్టడం చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. జనసేనలో చేరకపోయినా ఓకే, కానీ వైసీపీలో చేరడమే వారికి రుచించలేదు. ఆ పార్టీలో చేరడానికి ముందు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు మంత్రి పదవి ఇచ్చే పార్టీలోనే చేరతానని పేర్కొనడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే వైసీపీలో చేరిన అలీకి గత 2 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, వేరే చెప్పుకోదగ్గ పదవి ఇవ్వలేదు. 2024 ఎన్నికలకు ఏడాది ముందు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పేరుతో ఏదో మొక్కుబడిగా ఓ పదవినిచ్చాడు జగన్. దాంతో అలీ ఏం బాపుకున్నారన్నది ఆయనకే తెలియాలి. ఒక ఏడాది పదవి అనుభవించి ఇప్పుడు వైసీపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోగానే ఆ పార్టీకే కాక రాజకీయాలకు టాటా చెప్పేశాడు. వైసీపీలో ఉండి ఆయన బావుకున్నది పెద్దగా ఏమీ లేదు. దానివల్ల సినిమా కెరియర్ దాదాపుగా ముగిసిపోయిందనే చెప్పాలి. ఆ పార్టీలో ఆయనకు దక్కిన ప్రాధాన్యం అంతంత మాత్రం. ఈ 5 ఏళ్ల పొలిటికల్ స్టంట్ లేకపోయి ఉంటే అలీకి పవన్ తో మంచి సంబంధాలు ఉండేవి. ఒకవేళ జనసేనలో చేరి పార్టీ కోసం పనిచేసి ఉంటే ఇప్పుడు వైభవం చూసేవాడు. ఇండస్ట్రీలో ఉన్న మంచి పేరు, జనాల్లో ఫాలోయింగ్ కూడా ఉండేది. వైసీపీలో చేరడం ద్వారా పవన్ అభిమానుల అభిమానాన్ని కోల్పోయాడు. ఇండస్ట్రీలో కూడా పేరు చెడగొట్టుకున్నాడు. మొత్తంగా చూస్తే వైసీపీలోకి రావడం ద్వారా అలీ ఏం సాధించాడు అంటే ఏమీ లేదని చెప్పొచ్చు.